దేవునికి స్తోత్రం. ఈరోజు కృపాశేఖరుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృపగల వాగ్దానం. నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సామెతల గ్రంథం 4:23. ప్రియా కృపాశేఖరుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు సుందరమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ? మీ కొరకు, మీ కుటుంబ సభ్యుల కొరకు ప్రభుపాద సన్నిధిలో ప్రార్థిస్తాం. వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, కామెంట్స్ రూపంలో కూడా తెలియపరచండి. ఈ వాక్యాన్ని తప్పక మీరు అనేకులకు షేర్ చేయండి. దేవాదేవుని యొక్క అద్భుతమైన దైవ దీవెనలు మీరు పొందండి. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనమని దేవుడి వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది. హృదయమును మనం కాపాడుకోవాలి. దేవదేవుని బిడ్డలారా, హృదయము ఒక విద్యుత్ కేంద్రం వలె ఉన్నది. విద్యుత్ కేంద్రం నుండి కరెంటు బయలుదేరి దీపములను వెలిగించుచున్నది, యంత్రములను తిప్పుచున్నది, పెద్ద పెద్ద పరిశ్రమలు నడిచేటట్లు చేయుచున్నది. ఆ ప్రకారమే మానవ హృదయము మన అంతరంగ జీవితమునకు బలమైన కేంద్రము. దేవదేవుని బిడ్డలారా, అక్కడ నుండి ఆలోచనలు, తలంపులు బయలుదేరుచున్నవి. హృదయం యొక్క ఆజ్ఞానుసారంగా శరీరము సాగుచున్నది, నడుచుచున్నది. మనము క్రీస్తును సొంత రక్షకునిగా, ప్రభువునుగాను అంగీకరించినప్పుడు ఆయన ఆత్మస్వరూపిగా మన అంతరంగ పురుషునిలో నివసించుచున్నాడు. యేసుక్రీస్తు మీలో ఉన్నాడని ఎరుగురా అని అపోస్తులైన పౌలు ప్రశ్నిస్తున్నాడు. దేవదేవుని బిడ్డలారా, నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నానని ఆ దినమున మీరు ఎరుగరుదురు. మేము వచ్చి నివాసం చేయుదమని యోహాను సువార్త 14:20-23 తెలియపరుస్తున్నాయి. ఇలాగన మహిమగల రాజు మన హృదయంలోనికి వచ్చి నివసించడం ఎంత గొప్ప ధన్యత. దేవదేవుని బిడ్డలారా, మన హృదయము జ్ఞానం యొక్క కేంద్రముగా ఉన్నది. రాజుకు సొలొమోను దేవుని వద్ద అడిగి పొందినది బుద్ధి వివేకం గల హృదయం. దేవదేవుని బిడ్డలారా, దేవుని అడిగితే దేవుడు సమస్త కార్యములు మన జీవితంలో చేయగల గొప్ప దేవుడు. సంపూర్ణమైన కార్యాభివృద్ధిని చేయగల మహిమాస్వరూపుడు ఆయన మాత్రమే. హృదయము మనస్సాక్షి యొక్క కేంద్రముగానున్నది. దేవుని సన్నిధానంలో సంతోషంగా ప్రవేశించుటకు మనస్సాక్షి నిర్దోషంగా నుండవలేను. మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షించబడిన హృదయం గల వారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మీ దేవుని సన్నిధానము చేరుదామని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. జీవగల దేవదేవుని బిడ్డ, నీ హృదయం ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నిండుకొని దేవుడు తప్పకుండా మీ జీవితంలో సంపూర్ణమైన విజయాన్ని ఇవ్వగల దేవుడు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని మధ్య చూచెదరని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. గనక దేవుని చూసే జీవితాలు, దేవునితో నడిచే గొప్ప జీవితం మనకి కావాలి. జీవగల దేవుని బిడ్డలారా, మనం జీవగల దేవుని బిడ్డలం, సర్వోన్నతుడైన దేవుని బిడ్డలం, సమర్థుడు, శక్తిమంతుడు, ఆది సంభూతుడైన దేవదేవుని బిడ్డలం. గనక ఈలోక మాలిన్యతో కాక పరలోక పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం నింపబడాలి. హృదయంను భద్రంగా మనం కాపాడుకోవాలి. శత్రువుకి ఏమాత్రము కూడా లోబడక దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా, మనం దేవుని రాజ్య వారసులుగా, దేవుని రాజ్య వ్యాప్తిలో మనం ఉండటానికి దేవునికి మనసారా ప్రార్థిద్దాం. హృదయపూర్వకంగా ఆయన ఆరాధిద్దాం. ఆయన యొక్క మహోన్నతమైన కృప నిత్యం నిరంతరం మీకు నాకు కలుగునుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడైన మా ప్రియ కృపాశేఖరుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో దేవదేవా, మీరు ఇచ్చిన శుభవాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు న్యాయాధిపతి. దేవా, మా హృదయంలో భద్రంగా కాపాడుకోమని మీరు మాట సెలవిస్తున్నారు. అద్వితీయ సత్యస్వరూపుడా, సర్వాధికారి, ఇమానుయేలు ప్రియకర్త, మీ కృపచం మమ్మల్ని బలపరచును. దేవా, మీ జయ విజయం, మీ ఆదరణ, సంరక్షణ మాకు అనుగ్రహించి బిడ్డలందరిలో ఉజ్జీవాన్ని, ఉత్తేజాన్ని కలుగు చేయండి. అందరికంతటా కూడా మీ మేలు దయచేయండి. ఒక్కరిని కూడా మీరు దాటిపోదు. 4 దశల బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాను. న్యాయమూర్తి పరిశుద్ధాత్మ దీవుల బిడ్డలందరికీ దయచేయండి. ఈ సంవత్సరం జరుగుతున్న కార్యాలయాన్ని నూతనపరచండి. అందరి జీవితంలో జయమని గురించి అందరూ అంతరాన్ని సాక్షులు ఉండటానికి బిడ్డలందరిలో కూడా ఉజ్జీవాన్ని దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ మీ కార్య బిడ్డలందరికీ అనుగ్రహించమని, అందరికీ జయమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.
ఆమెన్. ఆమెన్. సర్వోన్నతుడైన దేవదేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా దీవించునుగాక.